పట్నంలో ఉన్నోళ్ళు ఏమున్నా గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా టెంపుల్, హుసేన్ సాగర్ చుట్టూ తిరగొచ్చుడు. వరంగలోళ్ళు కిలా వరంగల్, వేయి స్తంభాల గుడి పోతే అట్లా రామప్పకు. ఇక కరీంనగర్ వాళ్ళు అయితే మానేరు డ్యాం కాడికి ఉరుకుతారు. ఇట్లా తీర్వాటం దొరికితే ఎక్కడోళ్ళు అక్కడి టూరిస్ట్ జాగలకు లైన్లు కడతారు. కానీ అన్ని జిల్లాల నుంచి లైన్లు కడుతున్న జాగా ఇంకోటి ఉన్నదుల్లా. అదేంటంటే సుడుర్రి మీరే. ఇదైతే మనతన కాదు, పక్క బయటి రాష్ట్రమే అంటురులే. హైదరాబాద్ కు 70-80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ జిల్లాలున్న అనంతగిరి కొండల అందాలియి. ఊటీ, కొడైకెనాల్, అరకు కంటే అంగుళం సుత తక్కువ కాకుంటుంది. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, రారమ్మని పిలిచే వ్యూ పాయింట్. సముద్రానికన్నా 700 మీటర్ల ఎత్తుల 3600 ఎకరాల్లో ఉన్న అడవి అందాలు చూస్తానికి శీతం లైన్లు కడుతున్నారు. గుట్టల నడిమిట్లకెళ్లి కొండలు ఎక్కుకుంటా దిగుకుంటా దోస్తులతోని కలిసి ట్రెక్కింగ్ చేస్తుంటే ఆ సంబురమే అలాగుంటది. చాలా ప్లెజెంట్ గా ఉంది ఎన్విరాన్మెంట్ అండ్ విత్ ఫాగ్ ఎంత బాగుంది. ఎక్కడెక్కడో వెళ్ళి మనం వేరే మనీ ఖర్చు చేసుకొని వేరే స్టేట్స్ లో చూసాం. బడ్జెట్ ఫ్రెండ్లీలో పైకి వెళ్ళే కొద్దీ కొత్త వ్యూ పాయింట్స్ కానీ ఆ సన్ వ్యూ పాయింట్ కానీ చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. రెగ్యులర్ ఒక 10 to 15 టైమ్స్ వచ్చి ఉంటాము. సో ఇది బెస్ట్ సీజన్ కాబట్టి ఎక్కువ చలి ఉన్నా ఇప్పుడు రావడం ప్రిఫర్ చేస్తాం. కొండలు గుట్టల మించలి వందల ఔషధ మొక్కలను దాటుకుంటా నీళ్లు జారుకుంటొస్తుంటే అవి తాగుతానికి పోటీలు పడుతుంటారు. బీమార్లు రాకుంటుంటదని నమ్మిక. చాలా మంది పొద్దుగాలనే సూరన్నకు గుడ్ మార్నింగ్ చెప్తానికి వస్తుంటారు. లాగౌట్ అవ్వగానే వచ్చేసామన్నట్టు, ఇమీడియట్లీ సన్ రైజ్ చూసామని చెప్పేసి విత్ ఫ్రెండ్స్ తో వచ్చేసామన్నట్టు. వ్యూ చాలా బాగుంది. ఫాగ్ అంతా ఫొటోస్ కి కానీ దానికి వీడియోస్ కానీ మంచిగా లాగా కొంచెం అట్లా మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ అట్లుంటది. మళ్ళా కొండలు గుట్టలు ఎక్కాలి కాబట్టి జర జాగ్రత్తలు తీసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. వెళ్లే ముందు మీరు అట్లీస్ట్ ట్రెక్కింగ్ షూస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి వెళ్ళేటప్పుడు సింగిల్ గా కాకుండా గ్రూప్ గా వెళ్తే యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ టు గో విత్ ఫ్రెండ్స్ అన్నప్పుడు. సూపర్ ఉంది. కొంచెం డెవలప్మెంట్ ఉంటే ఇంకా బాగుండు. అంటే లైక్ జిప్ లైన్స్, సమ్ స్టాల్స్ టైప్ అడ్వెంచర్ స్పాట్ కాబట్టి ఇంకొంచెం అడ్వెంచర్స్ ఉంటే బాగుండదు అనిపించింది. గా సౌలతులు సుత చేయబోతుర్రు. స్వదేశ్ దర్శన్ కింద అనంతగిరిలా 213 ఎకరాల్లో 118 కోట్లతోని టూరిజం డెవలప్ చేస్తానికి తయారైతున్నది సర్కారు. ప్రకృతి అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు తక్కువ బడ్జెట్ లా ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే అనంతగిరి అయితేనే బెస్ట్ ఆప్షన్ అట. ఆలోచన వేసుకోర్రిగా.